దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదాన్ని మన తెలుగు ప్రజలకి అందించి మన తెలుగువారి కీర్తి ప్రతిష్టలకి పెద్దపీట వేసిన మన ఆంధ్ర భోజ అయిన శ్రీకృష్ణదేవరాయలు వారి జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజ్యాధికారాన్ని వారసత్వంగా దక్కించుకోవడం గొప్ప, లేదా ఆ రాజ్యం శత్రువుల బారిన పడినప్పుడు ఆ రాజ్యాన్ని కాపాడడానికి శత్రువులను సైతం ఓడించి అటు ప్రజల్ని ఇటు రాజ్యాన్ని గెలిచిన మనిషి రాజు అయితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అలా ప్రజల నుండి ప్రజల కోసం, ఇంకా చెప్పాలంటే ఒక సైనికాధికారి నుండి రాజు అయిన నరసనాయకుడి రెండవ కుమారుడే మన శ్రీకృష్ణదేవరాయలు వారు. కృష్ణదేవరాయలు వారు తులువ డైనెస్టీకి చెందిన మూడవ రాజు. అండ్ ఈయన 20 ఏళ్ల పాటు అంటే 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. విజయనగరాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించినప్పటికీ మన అందరికీ కృష్ణదేవరాయల వారి గురించి తెలియడానికి మెయిన్ రీజన్ తిరుమలలోని ప్రతిమా మండపంలో శ్రీకృష్ణదేవరాయల వారు అలాగే తిరుమలాదేవి, చిన్నమ్మాదేవి మనకు దర్శనమిస్తారు. రాయలవారి జీవితంలో వెంకటేశ్వర స్వామిని చాలా భక్తితో ఆరాధించారు. అందుకేనేమో స్వయాన ఆ ఆంధ్ర మహావిష్ణువే రాయలవారి కల్లోకొచ్చి ఆ స్వామి వారి పరమ భక్తురాలైన ఆండాళ్ళ గురించి తెలుగులో పుస్తకాన్ని రాయవలసిందిగా కోరారు. అలా మనందరికీ సుపరిచితమైన ఆముక్తమాల్యద రాయలవారిచే రాయబడినది. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? రాయలవారు కన్నడ ప్రాంతానికి చెందినవారు. రాయవలసింది తమిళ పోయట్ అయిన ఆండాళ్ళ గురించి, అది కూడా తెలుగు భాషలో. అప్పటికే రాయలవారి ఆస్థానంలో అలసాని పెద్దన తిమ్మనతో స్నేహం వలన తెలుగు భాష మరియు సాహిత్యం పైన రాయలవారికి అభిమానం కలిగి తెలుగు భాషని అలానే సాహిత్యాన్ని అవపోసన పట్టారు. అంతేనా, ఆయనకి సాహిత్యం పట్ల ఉన్న ప్రేమ ఎంతదంటే ఆయన ఆస్థాన కవులకి అష్టదిగ్గజాలు అని బిరుదునివ్వడంతో పాటు గజపతి రాజులతో యుద్ధం ముగిశాక ఆ యుద్ధ విజయానికి చిహ్నంగా భువన విజయం అనే గొప్ప మందిరాన్ని సాహిత్య కార్యార్థం నిర్మించారు. ఈ సభ తెలుగు భాషకి కొత్త ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు వేరే భాషలోని సాహిత్యాన్ని అనువదించేవారు, కానీ తెలుగు భాషకి, సాహిత్యానికి, కవులకి ఇంపార్టెన్స్ ఇస్తూ వారి వారి కవితల్ని వారి వారి భాషల్లో చెప్పవలసిందిగా రాయలవారు ఆదేశించారు. అలా స్వయంగా గొప్ప కవి, రచయిత, సాహిత్యవేత్త అయిన రాయలవారి ఆస్థానంలో ప్రతిభ ఉన్న ప్రతి వారికి స్థానం కల్పించారు. అలా మనందరికీ ఎన్నో అద్భుతమైన రచనలు అందించారు. వాటిలో పెద్దన రాసిన మనుచరిత్రము, తిమ్మన రాసిన పారిజాతపహరణము మన తెలుగువారి గుండెల్లో ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలా రాయలవారి హయాంలో సాహిత్యానికి పెద్దపీట వేస్తూ అటు సాహిత్యానికి ఇటు సాహిత్యకారులకి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. ఈ పీరియడ్ సాహిత్యానికి గోల్డెన్ ఏజ్ అనే చెప్పాలి. రాయలవారి జీవితం ఒక గ్రంథం అయితే నేను ఈ వీడియో ద్వారా ఆయనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఘట్టాలని ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత మీ ముందుకు తీసుకువచ్చాను. ఇప్పటి వరకు వీడియో చూశారు కదా, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. హంపిని రాజధానిగా చేసుకుని కృష్ణదేవరాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. ఇందులో ఇప్పటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర తమిళనాడు అలానే ఒరిస్సా వరకు విజయనగర సామ్రాజ్యం విస్తరింపబడినది. అలా యావత్ సౌత్ ఇండియాని మొత్తం పరిపాలించిన రాజు మన కృష్ణదేవరాయల వారు. ఇందుకు రాయలవారి పట్టుదల, ధైర్యం, సాహసమే కారణం. అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే యావత్ దక్షిణ భారతాన్ని పరిపాలించడం అంటే చిన్న విషయం కాదు. అందుకోసం రాయలవారు ఎన్నో యుద్ధాలు చేసి గెలిచారు. విజయనగరాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించినప్పటికీ రాయలవారి టైంలోనే సామ్రాజ్యపు విస్తీర్ణత అనేది జరిగింది. అలా దాదాపు మన సౌత్ ఇండియా మొత్తాన్ని పరిపాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. రాయలవారు 20వ ఏటే రాజ్యాధికారాన్ని పొందారు. అయినా సరే ఎంతో ధైర్యంగా పరిపాలించడానికి గల కారణం అప్పాజీ. ఆయన రాయలవారికి మహామంత్రి, అలానే మిలిటరీ అడ్వైజర్ కూడా. ఆయనే శాలువా తిమ్మరుసు. రాయలవారు ఆయన్ని తండ్రిగా భావించి అప్పాజీ అని పిలిచేవారు. అలానే మహామంత్రి తిమ్మరుసు అన్ని వేళలా రాయలవారికి రైట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేలాగా హెల్ప్ చేసేవాళ్ళు. రాయలవారికి చిన్న వయసులోనే పట్టాభిషేకం జరగడం వలన విలాసాలకి బానిస అవ్వకుండా పగటిపూట రాజ్యాధికారాన్ని నిర్వహిస్తూ రాత్రివేళ రాజ్యంలో విహరిస్తుండేవాళ్ళు. దీనికో ముఖ్య కారణం ఉంది. అదేంటంటే రాయలవారు ఆ సమయంలో ఆయన నియమించిన గూఢాచారులను కలిసి రాజ్యంలో ఏం జరుగుతుందో అలానే శత్రువుల ఎత్తుగడలను తెలుసుకునేవారు. అలా బలహీనతను తెలుసుకుని దానికి అనుగుణంగా డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. అలా రాయలవారు ఎన్నో యుద్ధాలు చాలా చాకచక్యంగా గెలిచారు. అందుకు రాయలవారి పట్టుదల, తిమ్మన్న ఎత్తుగడలు మరియు సహచరుల సపోర్టే కారణం. రాయలవారు చేసిన యుద్ధాల్లో కొన్ని ఇంపార్టెంట్ బ్యాటిల్స్ గురించి, వాటి ఇంపాక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాటిల్ ఆఫ్ దివాని. ఈ యుద్ధం 1509లో విజయనగర సామ్రాజ్యం అండ్ బెహ్మనీ సుల్తాన్స్ మధ్య కర్ణాటకలో ఉన్న దివాని అనే ప్రాంతంలో జరిగింది. సుల్తాన్ ఆఫ్ అహ్మద్ నగర్, బీజాపూర్, బేరార్, గోల్కొండ అండ్ బీదర్ ఈ 5 కింగ్డమ్స్ యొక్క కూటమే ఈ బెహ్మనీ సుల్తానేట్. అంటే ఈ యుద్ధంలో మన రాయుల వారు ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ఏకంగా 5 రాజులతో ఫైట్ చేశారనమాట. అంతేకాదు ఈ యుద్ధంలో మన రాయల వారే విజయాన్ని పొందారు. ఏ యుద్ధం జరిగినా దానికి కామన్ రీజన్స్ ఏంటంటే ఇరువైపు రాజులు రాజ్య విస్తీర్ణం కోసం, అలానే పవర్ని పెంచుకోవడం కోసం, ఫినాన్షియల్గా అండ్ కల్చరల్గా స్ట్రాంగ్ అవ్వడానికి యుద్ధాలు చేస్తారు. ఈ సుల్తాన్స్, ముఘల్స్ లాంటి వారు మరీ ముఖ్యంగా మన కల్చర్ని, హిస్టరీని జరపడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ మన గుళ్ళు, గోపురాలు, కోటలను ఇలా ఎన్నో వాటిని ధ్వంసం చేశారు. అలా చేయగా మిగిలిన మన హిస్టారికల్ సైట్స్, వాటి స్కల్ప్చర్స్ ఇప్పటికీ ఎంతో మందిని ఆకర్షిస్తూ, ఆశ్చర్యపరుస్తూ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో స్థానం కూడా పొందాయి. ఒకసారి మీరే ఆలోచించండి, అలా మన ఇండియాలోని సైట్స్ ఏమీ ధ్వంసం కాకుండా ఉండుంటే మన ఇండియా హిస్టారికల్గా, కల్చరల్గా అందరికన్నా ముందు ఉండేది. ఇప్పుడేం తక్కువ కాదనుకోండి. మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మన హెరిటేజ్ అండ్ కల్చర్ని తెలుసుకోవడం, సంరక్షించడం మన అందరి బాధ్యత. ఈ యుద్ధంలో తప్పించుకుని పారిపోయిన ఆదిల్ షాను పట్టుకునే క్రమంలోనే జరిగిన యుద్ధం బ్యాటిల్ ఆఫ్ కోయిల్కొండ. అలా రాయలవారి పాతపగ తీరింది. ఒకసారి ఈ ఆదిల్ షా రాయలవారి తండ్రి గారైన నరసనాయకుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు స్నేహపూర్వక సమావేశానికి బీజాపూర్కి ఆహ్వానం చేశారు. అలా స్నేహపూర్వకంగా వచ్చిన నరసనాయకుడిని చంపడానికి ప్రయత్నించారు. ఆ రోజు ఆయన ఎలాగలాగో తప్పించుకున్నారు గాని ఎంతో మంది సైనికులు ఆ రోజు ప్రాణాలు విడిచారు. ఇలాంటి నమ్మక ద్రోహిని అప్పటి రాజు అయిన నరసనాయకుడు వదిలిపెట్టిన ఆయన కుమారుడైన రాయలవారు మాత్రం మర్చిపోలేదు. అలా ఈ యుద్ధంలో రాయలవారు పాత పగను, ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. అలా యుద్ధంలో విజయం సాధించిన రాయలవారు విజయనగర సామ్రాజ్యానికి తిరిగి రాగానే దేశంలో తిరుగుబాటు జ్వాలలు అంటుకున్నాయి. నిరసన ఇప్పటి మైసూర్ నగరానికి దగ్గరలో ఉన్న ఉమ్మత్తూర్ అనే ప్రాంతంలో స్టార్ట్ అయింది. అండ్ ఆ నిరసన స్టార్ట్ చేసింది ఆ ఊరి నాయకుడు అయిన గంగరాజ. మీకు ఈ పాటికి ఒక డౌట్ వచ్చిండొచ్చు, రాయలవారు ఉండగా ఊరికి నాయకుడు ఏంటి అని. రాజుని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో రాజుకి ఎనిమీస్ కూడా అలానే ఉంటారు. అలాంటి కొంతమంది ఇలా చిన్న చిన్న ఊర్లలో నాయకత్వం వహిస్తూ రాజుని దూషిస్తూ రాజు మీద వ్యతిరేకత పెంచుతారు. అలాంటి ఒక నాయకుడే గంగరాజ. అయితే ఈ గంగరాజ వాళ్ళ సైన్యంతో కలిసి ఏకంగా విజయనగరానికి వెనుముక లాంటి పెనుకొండ కోటని ఆక్రమించాడు. ఆ ఆక్రమణ ఆయన సక్సెస్ అనుకున్నాడు, కానీ అదే ఆయన పతనానికి కారణమైంది. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ ఆగడాలు భరించిన రాయలవారు ఇంకా సహించలేక యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధం అంటే ఇది ఇలాంటి యుద్ధం కాదు. ఇరువైపు శత్రువులు కొట్టుకోనూ లేదు. రాయలవారి సైన్యం ఆ కోటని చుట్టుముట్టింది. కోట ప్రాంతం మొత్తం రాయలవారి సైన్యం ఆధీనంలోకి రావడానికి ఒక రోజు పట్టింది. రాయలవారి పథకం ఏమిటంటే కోటలోనికి తిండి, మంచినీరు ఈ 2 వెళ్ళకపోతే అన్నార్థులై ఎప్పటికైనా కోటలోని వారు బయటికి వస్తారు. అండ్ అదే జరిగింది. ఇది ఇలా జరుగుతుండగా రాయలవారు శివసముద్రం, అలానే శ్రీరంగపట్టణం వెళ్ళి ఆది రంగనాయకుల దర్శనం చేసుకుని శ్రీరంగపట్టణాన్ని కూడా జయించాడు. అంతేకాదు ఆ కోటకి తెలుగువారిని కమాండర్గా నియమించారు. తెలుగువారు నమ్మకస్తులు అని రాయలవారు నమ్ముతారు. అందుకే రాయలవారు గెలిచిన కోటలకి మన తెలుగు వాళ్ళని కమాండర్స్గా నియమిస్తారు. అలా రాయలవారు పెనుగొండని, శ్రీరంగపట్టణంలోని కొన్ని కోటల్ని, అలానే శ్రీరంగపట్టణ రాకుమార్తె అయిన తిరుమలాదేవిని కూడా వివాహం చేసుకున్నారు. ఈ వివాహంతో ఇంకెప్పటికీ సదరన్ రీజియన్ నుంచి రాయలవారికి ఎదురే ఉండదు. ఇది ఒక ఎమోషనలీ స్ట్రాటజిక్ మూవ్. ఉమ్మత్తూర్ నాయకుడిని ఓడించిన తర్వాత రాయలవారి చూపు గజపతి రాజుల వైపు మళ్ళింది. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే రాయలవారిది తులువా డైనస్టీ అని చెప్పాను కదా. అయితే తులువా డైనస్టీకి ముందున్నది సాలువా డైనస్టీ. ఆ డైనస్టీకి రాజు నరసింహ. ఆ రాజ్యవంశం ఆయనతోనే అంతమవుతుందని తెలిసి ఆయన డెత్ బెడ్ పైన ఒక కోరికను కోరాడు. నా తర్వాత ఎవరైతే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారో వారు నేను నా లైఫ్లో గెలవలేని ఆ 3 కోటల్ని స్వాధీనపరచుకోవాలి అని. అవి రాయచూర్, ముద్గల్, ఉదయగిరి కోటలు. రాయచూర్ మరియు ముద్గల్ విజయనగరానికి దగ్గరగా ఉండడంతో ఫస్ట్ ఉదయగిరిని మన రాయలవారు సొంతం చేసుకోవాలనుకున్నారు. అప్పటి గజపతి సంస్థానాధిపతి అయిన ప్రతాపరుద్రదేవ ఉదయగిరిని పరిపాలిస్తున్నారు. గజపతి రాజులు అప్పటి కళింగ ప్రాంతాన్ని, అంటే ఇప్పటి ఒరిస్సా ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకుని కాంచీపురం తీర ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి హుగ్లీ వరకు ఉన్న ప్రాంతాన్ని పరిపాలించారు. రాయలవారు ఉదయగిరి కోట పైన విజయాన్ని సాధించారు. కానీ ఈసారి రాయలవారు ఒక అడుగు ముందుకు వేసి కళింగపట్టణం వరకు విజయనగరాన్ని విస్తరించాలని అనుకున్నారు. అలా కొండవీడు, కొండపల్లి కోటల్ని చేజిక్కించుకున్నారు.
ఈ టైంలో రాయలవారు ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించుకున్నారు. వాటిలో శ్రీకాకుళం, అహోబిలం, సింహాచలం, తిరుపతి కొన్ని. టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో కానుకలు ఇచ్చేవారు. జనరల్లీ ఒక కోటని స్వాధీనపరుచుకుంటే ఆ కోటలోని వారందరినీ బందీలుగా చేసి చిత్రహింసలు పెడతారు. కానీ మన రాయలవారు మాత్రం వారికి సకల మర్యాదలు చేసి పూర్వ వైభవాన్ని వాళ్ళకి అలానే ఇచ్చారు. ఎందుకంటే ఆ కోటల్ని స్వాధీనపరుచుకున్న టైంలో ఆ కోటల్లో గజపతి రాజ్యానికి చెందిన ముఖ్యమైన వాళ్ళు అంటే రాణులు, రాజకుమారులు, రాజవంశీకులు ఉన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాయలవారు చూసుకున్నారు. ఫైనల్గా గజపతి రాజ్యం మొత్తం నాశనం అవుతున్న టైంలో ప్రతాపరుద్రుడు రాయలవారితో శాంతి కోరగా రాయలవారు దయాహృదయంతో గజపతి రాజుకి గజపతి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంతాన్ని తిరిగిన రాయలవారికి ఒక విషయం మాత్రం అర్థమైంది. అదేంటి అంటే ప్రతాపరుద్రుడు కూడా రాయలవారి లాగానే ప్రజల మనిషి అని. ప్రతాపరుద్రుల్లో రాయలవారు తనని తాను చూసుకోగా చాలా సంతసించి విజయనగరానికి తిరిగి వెళ్లారు. అలా తిరిగి వెళ్లిన రాయలవారు విజయానికి ప్రతీకగా భువన విజయాన్ని నిర్మించారు. బ్యాటిల్ ఆఫ్ రాయచూర్. ఈ యుద్ధం విజయనగరానికి సుల్తాన్ ఆఫ్ బీజాపూర్కి మధ్య 1520లో జరిగింది. హోరాహోరీగా జరిగిన ఈ యుద్ధంలో విజయనగరాధిపతి అయిన రాయలవారే గెలిచారు. ఈ యుద్ధంలో సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ యుద్ధంలో ఇస్మాయిల్ ఆదిల్ షా ఎన్నో కుట్రలు పన్ని రాయలవారిని ఓడించాలని చూసినా రాయలవారు మాత్రం ఎంతో ధైర్యంగా యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. ఒక పాయింట్లో తన సైనికులే భయపడి వెనుతిరగగా రాయలవారు మాత్రం వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి వాళ్ళతో పాటు ఒక సైనికుడు లాగా యుద్ధాన్ని చేసి గెలిచారు. అంతేకాదు రాయలవారిలో ధైర్య సాహసాలను చూసి ఇస్మాయిల్ ఆదిల్ షా పారిపోయారు. అలా బ్యాటిల్ ఆఫ్ రాయచూర్ని రాయలవారు గెలిచారు. రాయలవారు రాజు అవ్వకముందు నుంచే చిన్నాదేవి అనే ఒక నాట్యకారినితో ప్రేమలో పడ్డారు. అది ఎంతలా అంటే రాజు అయ్యాక కూడా రాత్రి వేళల్లో చిన్నాదేవిని కలుసుకోవడానికి వెళ్ళేంత. ఇది గమనించిన మహామంత్రి తిమ్మరసు రాయలవారికి నచ్చచెప్పగా రాయలవారు ఆవిడపైన ఉన్న ప్రేమను వదులుకోలేనని చెప్పగా తిమ్మరసు ఒక మహా ఉపాయాన్ని సూచించారు. అదేంటంటే మొదటి భార్యగా రాజవంశానికి చెందిన యువరాణిని అలానే రెండవ భార్యగా చిన్నాదేవిని వివాహం ఆడవలసిందిగా చెప్పారు. అలా రాయలవారు తిరుమలాదేవిని చిన్నాదేవిని వివాహం చేసుకున్నారు. రాయలవారికి చిన్నాదేవి ప్రియసఖి అయినప్పటికీ తిరుమలాదేవికి కూడా ఎంతో గౌరవం ఇస్తూ రాజ్యానికి సంబంధించిన ఎన్నో ఉపాయాలు తిరుమలాదేవి దగ్గర నుంచి పొందారు. రాయలవారి సమయంలో సాహిత్యకారులకి, చిత్రకారులకి, కళాకారులకి పెద్దపీట వేశారు. అలా ఒక వృత్తి కాకుండా ప్రతి వృత్తి వాళ్ళు ఎంతో గౌరవంగా, సంతోషంగా వాళ్ళ వృత్తిని నిర్వర్తించేవాళ్ళు. రాయలవారికి కళలంటే ఎంత ఇష్టమో మనమందరికీ హంపి టెంపుల్ చూస్తే తెలుస్తుంది. ఈ విగ్రహాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఒక సింహం కూర్చునుంది అని అనిపిస్తుంది కదూ. కానీ హిస్టరీ పేజెస్ని వెనక్కి తిప్పి చూస్తే అప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఈ విగ్రహం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. అండ్ ఈ విగ్రహాన్ని రాయలవారు ఎంతో శ్రద్ధ భక్తితో హంపీలో ప్రతిష్ఠించారు. హంపి వెళ్తే ఇప్పటికీ హంపి గోడలపైన, గుడి స్తంభాలపైన రాయలవారి పరిపాలన, రాయలవారి గొప్పతనం శిల్ప రూపాల్లో మనకు దర్శనమిస్తాయి. రాయలవారి రాజ్యం ఎంత సుభిక్షంగా ఉండేది అంటే బంగారం, వజ్రాలు, విలువైన రాళ్ళని రాసుల్లో పోసి అమ్మేవాళ్ళంట. అంతేనా, రాయలవారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు సుమారు 25,000 మందిని కేవలం వంట చేయడానికి, నృత్యం చేయడానికి తీసుకుని వెళ్ళేవాళ్ళంట. సైనికులకి జీతాల దగ్గర అసౌకర్యం కలగకుండా రాయలవారే స్వయంగా సైనికులకి జీతాలను ఇప్పించేవాళ్ళంట. అది కూడా ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళంట. ఎందుకంటే దేశం కోసం శ్రమిస్తున్న సైనికులే అసలైన హీరో అని రాయలవారు నమ్మేవారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి, సౌత్ ఇండియాస్ గ్రేటెస్ట్ కింగ్, తెలుగు భాషకి, ప్రజలకి మహోన్నతమైన స్థానం కల్పించిన వ్యక్తి, కళలకి, కళాకారులకి గౌరవం ఇచ్చిన వ్యక్తి, ప్రజలే తానే ప్రజలై పరిపాలించిన రాజు, మన అందరి రాజు అయిన శ్రీకృష్ణ దేవరాయలు గారి జీవితంలోని కొన్ని జ్ఞాపకాలని ఈ వీడియో ద్వారా మీ అందరి ముందు ఉంచాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకర్ మామ్ స్టోరీస్. ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మన ఇండియన్ హెరిటేజ్ని, కల్చర్ని తెలుసుకోవడం, కాపాడడం మనందరి బాధ్యత. జై హింద్.